వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? మొన్న అల్లు అర్జున్ కి నోటీసులు అందాయి, అరెస్ట్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబుకు కూడా ఆయన ముందస్తుగా బెయిల్ చేసుకుంది, రద్దయిపోయింది ముందస్తు బెయిల్ అనేది. అండ్ ఇప్పుడు ఆయనకు కూడా రేపు నోటీసులు ఇస్తారు, స్పందించకపోతే కనుక అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మీరు మాత్రం అల్లు అర్జున్ విషయంలో చాలా సమర్థించారు. ఓకే, ఆ సినిమా తీస్తే ఏముంది, అసలు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని. మరి మీ వర్షన్ ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మీరు నిశితంగా గమనించి చూస్తే అల్లు అర్జును గత ఎన్నికల్లో శిల్ప రవిచంద్రారెడ్డికి ప్రచారానికి వెళ్లి వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపాడు. అట్లానే మోహన్ బాబు గారు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున వాయిస్ ఇచ్చి ఉన్నారు. మీరు నిశ్చితంగా గమనించి చూస్తే ఈ రెండు ఫ్యామిలీస్ లోనే ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం మారిన వెంటనే జరిగి ఈ రోజు ఈ పెద్దలు హేమ కుమార్ గారు మాట్లాడినట్టు ఇదే డిబేటు ఇదే విశ్లేషణ పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు నో ఎంక్వైరీ, నో పోలీస్, నో మీడియా, నో డిబేట్. అట్లానే తొక్కిసలాటలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ యువగళలో లోకేష్ బాబు గారు మీటింగ్ పెడితే తొక్కిసలాటలో 8 మంది సైడ్ కాలంలో పడి చనిపోతే నో పోలీస్, నో ఎంక్వైరీ, నో మీడియా. అట్లనే మరి చీరలు పంచుతామని చెప్పేసి ఈవెంట్ పెట్టి పిలిపించి తొక్కిసలాటలో 3 చనిపోతే నో పోలీస్, నో ఎంక్వైరీ, నో మీడియా, నో డిబేట్స్. ఇప్పుడు చట్టం సమానం, అందరికీ సమానం, వచ్చిన ప్రభుత్వం అందరికీ చేయాలి, అందరికీ న్యాయం చేయాలి, ఇవన్నీ ఓకే కదా? ఇవన్నీ ఈ ప్రభుత్వం అలా చేస్తుందా? దీని గురించి సిలవల పలబడగా మాట్లాడటం, వాళ్ళ గత 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. ప్రతి జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో, ప్రతి కుటుంబంలో అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. అది వ్యక్తిగతంగా జరిగినవి. ఇది సినిమా అంటే ఓ ప్రైవేట్ లో ఆయన సినిమాకి ఆయనకు జరిగిన ఇన్సిడెంట్. అది మోహన్ బాబు అంటే ఆయన కుటుంబంలో ఆయనకు జరిగిన ఇన్సిడెంట్. అసలు పార్టీ పెట్టి పార్టీ ప్రోగ్రాములకు పిలిచి చంపేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీ పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేశారు అని అనుకుంటున్నారా? వెంకటేశ్వర రెడ్డి గారు, మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఆ 2 పర్సన్స్, అందుకనే వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను అనుకోవటం కాదు, ఇప్పుడు జరుగుతున్న 2 ఫ్యామిలీస్ లో జరిగిన ఇష్యూస్ ని ఈ చిలవల పలవలుగా చేసి మాట్లాడుతున్న దాన్ని బట్టి, దాని గురించి వాళ్ళు చేస్తున్న ఇష్యూస్ ని బట్టి ప్రజలందరూ అనుకుంటున్నారు కరెక్ట్ గా ఆ 2 ఫ్యామిలీలోనే జరగడం. ఓకే ఓకే, దీనికి జగదీష్ గారు ఏదో మాట్లాడతారంట, ఏమంటారు జగదీష్ గారు? అంటే ఇక్కడ ఓన్లీ పార్టీల పరంగా చూస్తే కక్ష సాధింపులా, లేకపోతే జరిగిన తప్పుకు శిక్ష వేస్తున్నారు అనుకోవచ్చా? అదే చెప్తాను మేడం. వాస్తవంగా చంద్రబాబు గారి మీటింగ్ లో తొక్కిసలాటలో కొందరు చనిపోవడం వాస్తవం, పుష్కరాలు జరిగినప్పుడు మనుషులు చనిపోవడం వాస్తవం. అప్పుడు ఒక పుష్కరాలు జరిగినప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ రన్ అవుతుంది. ఈ తొక్కిసలాట జరిగినప్పుడు కానీ, చీరలు పంచినప్పుడు కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ రన్నింగ్ లో ఉంది. ఏదైనా ఒక ఈవెంట్ ని పొలిటికల్ పార్టీ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వేరే ఉద్యమకారులు కావచ్చు, ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసేటప్పుడు పోలీసులకి ఇంటిమేట్ చేస్తారు. ఏమని, ఇంతమంది వస్తున్నారు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అనేసి. ఇది ఇన్ జనరల్ గా జరిగే విషయం. చంద్రబాబు మీటింగ్లకి పోలీసులకి ఇంటిమేషన్ ఉంది. చంద్రబాబు మీటింగ్ నేను మాట్లాడిన తర్వాత మాట్లాడాలి మీరు. పోలీసులకి ఇంటిమేషన్ ఉంది. పోలీసులు మీరు మధ్యలో మాట్లాడకండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం అంటే ఆయన ఏం ప్రశ్నిస్తున్నారో ఒకసారి మనం విందాము. ఆ ప్రశ్నకు సమాధానంగా మీరు చెప్తారు కానీ వెంకటేశ్వర రెడ్డి గారు
మేము చెప్పేది వినాలి మీరే. నాకు ఇచ్చిన టైంలో పత్రిక మీరు మాత్రం చెప్పింది మేము వినాలి. సొల్లు మేము చెప్పింది వినాలి, మీరు సమాధానం వినాలి, అది బాధ్యత. ఓకే జగదీష్ గారు చెప్పండి. మాకేమైంది వినాలి మేడం. ఇప్పుడు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తే వినే సహనం ఉండాలి కదా. నేనేమంటానంటే సమాధానం చెప్పాలంటే నా టైం అయిపోయిన తర్వాత ఇవ్వాలా? అంటే ఓకే ఇప్పుడు మీరేమన్నారు, పుష్కరాలప్పుడు జరిగినప్పుడు మీరు సోషల్ మీడియా లేదు, అరెస్ట్ ఏమీ లేవు అని అంటున్నారు. బట్ జగదీష్ గారు కూడా దానికి ఆన్సర్ చేస్తున్నారు కదా. మీకంటూ ఒక టైం ఉంది. ఆగవయ్యా, ఈ వయసులో మీకు సహనం లేకపోతే జగదీష్ గారు అలా మాట్లాడొద్దు, మనం అలా మాట్లాడొద్దు. ఓకే వెంకటేష్ రెడ్డి గారు మీరేమంటారు? ఇప్పుడు నేను వినమని చెప్తాను, నేను తప్పుగా మాట్లాడటం లేదు. అడిగారు సమాధానం చెప్తున్నాం. లేదు మీరు మొత్తం మాట్లాడేసిన తర్వాత నేను చెప్పేదంతా వింటానంటే నేను అవుతాను. అదేగా చెప్తుంది మేము, అదేగా మేము చెప్తుంది, అదేగా మేము చెప్తుంది. మధ్యలో ఒక ప్రశ్న అన్నారు, సోది చెప్తున్నారు. వెంకటేష్ రెడ్డి గారు 1 మినిట్. ఇది పార్టీల పరంగా మాట్లాడాల్సిన విషయం కాదు, పార్టీల పరంగా వాళ్ళ మీద వాళ్ళు కక్షలు సాధించుకునే విషయం కాదు. అసలు శిక్ష ఎవరు చేసినా కూడా, తప్పు ఎవరు చేసినా కూడా శిక్ష తప్పదు కదా. ఎవరికైనా సరే చట్ట ప్రకారం ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు కదా. సిపి కూడా అదే మాట్లాడారు మోహన్ బాబు విషయంలో. ఓకే అసలు ఇప్పుడు విషయం అది కాదు మనం మాట్లాడేది. మేడం గారు స్ట్రైట్ అవే మిమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్నాను. సరే మీరు చెప్పండి. నాకు ఇచ్చిన టైం అయిపోయిందా? లేదు, అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటరప్ట్ అయ్యారా? సరే మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా. ఓకే మీరు మాట్లాడండి. మాట్లాడగానే మీరు ఎందుకు డైవర్ట్ చేశారు? మీరు మాట్లాడండి. వినండి వెంకటేష్ రెడ్డి గారు, మీరు పుష్కరాల గురించి మీరు మాట్లాడుతున్నారు. వెంకటేష్ రెడ్డి గారు ప్లీజ్ లిజన్ మీ. మీరు పుష్కరాల టైంలో ఇన్ని జరిగాయి కదా, ఇంతమంది మృతి చెందారు కదా, అప్పుడు ఎందుకు పోలీస్ భద్రత కల్పించలేదు అనుకున్నప్పుడు అడ్వకేట్ దానికి ఆన్సర్ ఇస్తున్నారు. ఆయన క్వశ్చన్ కూడా ఏంటో తీసుకుని మనం ఇద్దరం కంటిన్యూ చేద్దాము. మీరిద్దరు కంటిన్యూ చేయొచ్చు కదా. మిడిల్లో ఏంటి అమ్మా అంటున్నా, మిడిల్లో ఏంటి? అలానే నేను మాట్లాడితేనేమో మీరు ఆగమంటున్నారు. వాళ్ళు మధ్యలో మిడిల్లో ఆయన క్వశ్చన్ ఏంటో తీసుకుందాం. జగదీష్ గారు ఆయన క్వశ్చన్ ఏంటో తీసుకుందాము. మీరు అన్నదానికి ఎందుకు తప్పన్నారు? జగదీష్ గారు ఎందుకు తప్పు అంటున్నారు? ఎందుకు రాంగ్ క్వశ్చన్ గా మాట్లాడుతున్నారు? మాట్లాడుకోండి. ఓకే వెంకటేష్ రెడ్డి గారు మీరు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఓకే అప్పుడు పుష్కరాలప్పుడు పోలీసులు ఏమయ్యారు, అంతమంది మృతి చెందితే అప్పుడు ఏమీ లేవు, కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు. ఓకే అప్పుడు అంత సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా చాలా వచ్చేసింది. ఎక్కడికక్కడ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి అండ్ ఎవరెక్కడికి వెళ్తున్నారనే విషయాలు కరెక్ట్ గా తెలుస్తున్నాయి. కాబట్టి జనాలందరూ అక్కడ గుమ్మి కూడి అక్కడ అట్లాంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి కదా. డాక్టర్ మోహన్ బాబు గారి ఇంట్లోది వాళ్ళ కుటుంబ విషయం, వాళ్ళ సొంత సమస్య. అది ఒక విలేకరి మీద దాడి జరిగిందానికి ఆయన వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి క్షమాపణ కోరి పత్రికా ముఖంగా సారీ కూడా చెప్పారు. ఇక మిగతా కేసుల విషయాలు ఏమన్నా ఉంటే ఆ కేసుల విషయాలన్నీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు, వాళ్ళ ఇంటరప్ట్ సంబంధించిన విషయాలు. ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించినవి కాదు, రాజకీయ పార్టీలకు సంబంధించినవి కాదు. వాళ్ళ తండ్రి కొడుకులు అవన్నీ మాట్లాడుకొని వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. టీ కప్పులో తుఫాను, మళ్ళీ ఒకసారి సిట్టింగ్ జరిగితే ఇదంతా పోతే ఈ న్యూస్ అంతా ఉష్కాకి. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ ఉష్కాకి. మీరు మాట్లాడే గానీ, నేను మాట్లాడే గానీ, ఇంకొకరు మాట్లాడే గానీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళు ఒక ఫ్యామిలీ, దాని గురించి డిస్కస్ చేయడం. నా మోహన్ బాబు గారు గత 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి కానీ, ప్రజలకు కానీ, రాజకీయాల్లో కానీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయనకి డాక్టరేట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, బిరుదునిచ్చి సత్కరించింది. రాజ్యసభ ఎంపీగా పనిచేశారు ఆయన. ఇవన్నీ ఉన్నాయి. ఇంత జీవితంలో ఆయనకి 70 ఏళ్ల పైబడి ఉన్నాయి. ఇంత జీవితంలో ఆయనకి ఒక 2 నెలల కాలము, 1 నెల కాలము, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి వచ్చి ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ ఇష్యూ. అది పైగా సమాజానికి నష్టం జరిగే అంశం కాదు, వాళ్ళ కుటుంబానికి జరిగిన విషయం. సమాజానికి ఆయన ఏమి నష్టం చేయాల. నేనేమంటానంటే ప్రజలను పిలిపించి తొక్కిచ్చి చంపిన వాళ్ళని దాని గురించి మనం మాట్లాడలా. ప్రజల్ని పిలిపించి ఏది వెహికల్స్ పెట్టి, ఈవెంట్లు పెట్టి పిలిపించి తొక్కిచ్చి చంపించిన వాళ్ళు మనం మాట్లాడలా. సామాన్య ప్రజలు, ఇక్కడ సామాన్య ప్రజలకు ఒక చట్టం మీరు అన్నారు, సామాన్య ప్రజలకు ఒక చట్టం,
డబ్బున్నోళ్ళకి ఒక చట్టం అంటున్నారు. అది అందరికీ వర్తిస్తుంది కదా, అది అందరికీ వర్తిస్తుంది కదా, ఒక్కరికే కాదు కదా. చట్టం అందరికీ సమానం అనుకున్నాం కదా. ఇక్కడ క్లియర్ గా మేమేమంటున్నామంటే ఈ యొక్క ఇష్యూస్ కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే కారణం. సినిమా ఇండస్ట్రీ గురించి సపోర్ట్ చేసి చర్చించాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అల్లు అర్జున్ గారిని సమర్థించి ఏమన్నా మాట్లాడారా? ఇక్కడ మాట్లాడారా? లేదు. రేవంత్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ప్రశ్నించారు ఈ సినిమా టికెట్ల ధరల గురించి, అనేక విషయాల గురించి. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం బీజేపీలో ఉండి విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంటే రేవంత్ రెడ్డి గారితో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన విచక్షణకే వదిలేయాలా? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించలేకపోతున్నారు? ఆయన సినిమాలకు అయితే ఒక లెక్క, వేరే వాళ్ళ సినిమాలు అయితే ఒక లెక్క. ఆయన ఇక్కడ తెలంగాణలో కాదు కదా ఉంది. ఆయనే డిప్యూటీ సీఎం గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు గమనించండి, మోహన్ బాబు గారు అబ్బాయి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక నుంచి తీసుకొచ్చి ప్రకాష్ రాజుని పోటీ పెట్టారు. ఆ ప్రకాష్ రాజు ఓడిపోయారు. దానికి పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ మొత్తం మద్దతు ఇచ్చినా కానీ ఆయన ఓటారు. మా అసోసియేషన్ లో మంచు విష్ణు గెలిచారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటివన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని ఏంటి విషయాలు లేవనెత్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి గురించి స్పందించట్లేదు.